సార్ ఇక్కడి నుంచి చూపించమంటే అక్కడికి వస్తాను. ఇక్కడికి ఎలా వస్తాయి పడతాయి ఇవన్నీ? అది ర్యాంప్ ఉంది సార్, ఆ ర్యాంప్ నుంచి ట్రక్ వచ్చి ఒక ట్రక్ పెట్టించుంటారు. అవసరం లేదు, పర్లేదు. అంటే నేను సార్ అక్కడి నుంచి చూపిస్తాను సార్, మీకు జీసీఎస్ కంట్రోల్ నుంచి చూపిస్తాను. ఈ పిట్ కెపాసిటీ 40,000 టన్స్ సార్, బట్ రెగ్యులర్గా పెట్టేది మనం 18,000 పెడతాం సార్. ఎందుకు 40,000 అంటే ఒక్కోసారి టర్బైన్ ఏదైనా ప్రాబ్లం అయితే మనం మున్సిపాలిటీకి చెప్పలేదు సార్, ఏమని మీరు చెత్త ఆపేసేయండి దానికోసం. ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనుకోండి సార్, మా ప్లాంట్ బంద్ ఉంది మీరు వేరే చోట తీసుకోండి అని చెప్పచ్చు, బట్ ఆ లగ్జరీ మాకు లేదు సార్. టోటల్లీ 6 డోర్స్ సార్, ఇది విజిటర్ డోర్, ఓన్లీ 1, 2, 3 డోర్స్. ఇక్కడ మీరు చూశారు కదా సార్, కింద ఈ కింద నుంచి రీచ్ అవుతుంది. ఎంత డెప్త్ సార్? ఇది డెప్త్ 10 మీటర్స్ సార్, టోటల్ డెప్త్ వచ్చి 14 మీటర్స్. ఈ 15th ఫ్లోర్ హైట్ వచ్చేసేసి సార్ ఇక్కడ 15th ఫ్లోర్ హైట్ వచ్చేసేసి 10 మీటర్స్, 10 మీటర్ హైట్లో ఉంటుంది ఇక్కడ. ఈ వాటర్ ఈ స్ప్రే దీనికి ఇది వాటర్ కంట్రోల్ చేయడం కోసం, వాటర్ కంట్రోల్ చేయడం కోసం సార్. వాసన కోసం అంటే ఎక్కువ రాదు. రండి సార్, విఐపీస్ వచ్చినప్పుడు మనం అది యూజ్ చేస్తాం. అమ్మా గాంజా ఉంటుంది కదా సార్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్యాచ్ చేసేది, బర్న్ చేసేవాళ్ళు సార్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనర్లో మనం ఇక్కడ తీసుకొచ్చి పీసీబీ ప్రెజెన్స్లో బర్న్ చేస్తున్నాం సార్. దట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ ఇన్సినరేషన్. యాజ్ పర్ ది కోర్ట్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఇన్సినరేట్ సైంటిఫికల్లీ. ఇప్పుడు సార్ మీరు నమ్మరు, ఇప్పుడు దాకా 40,000 టన్స్ ఆఫ్ సిగరెట్ బంద్ చేశాం సార్. ఒక సిగరెట్ వెయిట్ సార్ గ్రామ్ సార్. సార్ 40,000 టన్స్ సార్, 40 టన్స్ సార్. సార్ 40 టన్స్ సార్. ఇది 15 ఎకరాలు 50 సెంట్లు సార్. దీనిలో 33% గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేస్తారు. ఇది ఆర్డర్ కా? ఇది వాసన రాకుండా ఉంటాను. అదే అంటే ఎవరన్నా విఐపీస్ వస్తే పెడుతున్నాం సార్, నార్మల్లీ నాట్ రిక్వైర్డ్ సార్. సార్ ఐఎమ్ ఆల్సో హెడింగ్ ది ఇంటర్నేషనల్ దిస్ వన్ ఆల్సో 60 కంట్రీస్ లీడ్ చేస్తాం సార్. అది కాకుండా యునైటెడ్ నేషన్స్ మెంబర్ సార్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికన్ వెస్ట్ ఆఫ్రికా. మన కృష్ణతేజ గారు చాలా ఆర్టికల్స్ ఇచ్చేస్తారు. మీకు ఇన్సిడెంట్ కూడా చూపిస్తాను సార్. చూడండి సార్, కోల్ లాగా మండుతుంది చెత్త. దిస్ ఈజ్ ద టెక్నాలజీ. సార్ 950 degrees సెంటిగ్రేడ్ సార్. ఇది మీ భక్తు సార్. ఇక్కడ కూడా అదే సార్. ఇది 4 పార్ట్స్ కింద ఉంటుంది సార్. ఇక్కడ పాటు సార్ ఇంకా ఆపరేషన్ అమ్మా మనం ఇందాక ఇక్కడ చూసాం సార్.
23 మీటర్, ఇది 11 మీటర్. ఇది మూవ్ అవుతుంది చూసారు. ఇక్కడ కూడా ఇది మూవ్ అవుతుంది చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్. సార్ ఇక్కడ వాటర్ వేస్తాం సార్. బాయిలర్ 1, బాయిలర్ 2 ఇక్కడ కలెక్ట్ చేస్తాం సార్. అట్లా వస్తుంది. యాష్ అంతా వస్తుంది. యాస్ సార్. ఈ యాష్ని కూడా మనం పేవర్ బ్లాక్స్ ఇవన్నీ చేస్తాం. ఏం బ్లాక్స్ చేస్తారు? ఎక్కడ ఉంది? పేవర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం సార్. యాక్చువల్లీ సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా కన్సిడర్ చేయండి సార్. టీజీ హాల్ కూడా చూపిస్తాం, జనరేషన్ చూపిస్తాం. చూసి డీటెయిల్దా? జనరేషన్ డీటెయిల్దా? డీటెయిల్దా? పవర్ పాయింట్ చూపిస్తారా? టైం లేదు. ఈ ఒక్క స్టోకర్ మనం చైనా నుంచి తీసుకున్నాం సార్. ఏది? మొత్తం ఇండియా ఇదంతా మొత్తం బాయిలర్ కూడా. మనకు లేవా? అంటే ఈ టైప్ మనం అడ్వాన్స్ వెళ్ళలేదు సార్. సింగపూర్లో ఇదే ప్లాంట్ ఉంది సార్, సేమ్ టు సేమ్. ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ తీసుకెళ్ళి ట్రైనింగ్ అప్పుడు చూపిస్తారు సార్, వన్ టైం సేమ్ టు సేమ్ ప్లాంట్. సార్ దిస్ ఇస్ ద మెయిన్ కంట్రోల్ సెంటర్ సార్. చూడండి సార్, దట్ ఈస్ ద జనరేషన్, అది ఎక్స్పోర్ట్ సార్. సమ్ 10% ఇస్ ద ఆక్సిలరీ కన్జంప్షన్ సార్. నెక్స్ట్ అది ఫ్రీక్వెన్సీ సార్. ఎంతలో వెళ్తుంది అనగా అంటే ఫ్రీక్వెన్సీ గ్రిడ్ సింక్రనైజేషన్ కోసం అది చూస్తాం సార్. ఇది మెయిన్ జనరేషన్ ఇది ఎక్స్పోర్ట్ సార్. 2 నిమిషాలు కూర్చోండి సార్. మారిముత్తు ప్లీజ్ మీరు కూర్చోండి. మీది మీది మీకోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సార్. Can you sit and explain to me? I want to see it. It's a feed copper, sir. You will feed the MSW, the feed copper to the boiler furnace. The boiler furnace, the ram feeders are in that side. You will feed the ram feeder, MSW in that furnace area. In that furnace, 950 to 1000 degree temperature, sir. Because of temperature, this is steam generator, is a boiler, high pressure boiler. We will generate high pressure steam, 41 kg pressure. High pressure steam pipeline passes to the steam turbine, sir. We will generate power, 20 megawatt power generation, sir. Export to 17.7. Per ton, how much power you generate?
Per hour, 20,000 Per units. ton. No, Per 1 ton. minute, sir. Per ton to generate, we need 2.5 tons of MSW. To generate 1 megawatt, we need 4.5 to 4.8 tons of steam is required, sir. ఇక్కడ నుంచి No, the amount of power you generating, the amount of power you consume, what is it? for your kind information, 20 megawatt is the generation, sir. My internal consumption is 10%, that is 2 megawatt. Rest is export. So 18 megawatts you export. Yes. Yes, sir. That's what you've been saying. Ah, yes. So 20 is Generation. 17 Export. export and okay. Frequency means, but grid synchronization, we have to maintain frequency. That is most important. So minimum how much you need frequency? Frequency 50, we have to maintain. Plus or minus 5% you can go. That's it. But for your kind information, AP grids, the best grids, where transmission losses are very less. That What is the transmission of other states and us? other states 12%, 13%, 18%. ఎందుకని quality of wiring? ఒకటి theft, next improper maintenance, not proper design of the circuit, all these things. కూడా పొల్యూషన్ ఏపీపీసీబీ సర్వర్కి మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి సార్. Okay. ఎమిషన్ లెవెల్స్ మనం ఆన్లైన్లో చెక్ But చేసుకోవాలి. we are following international norms, sir, not 2016 rule prakaram. Tell me zero liquid discharge. Normally, if you are not maintaining well, what is the zero liquid? What is the discharge? Discharge is 125 KLD per day, sir. No, if you imagine you are not maintaining it, Sir. what is the discharge you will get? Two things will be drastically affected, sir. One is emissions. It is out of the control. Suspended particulated pattern ఈ చిమ్నీ నుంచి పొగ చూసుకోలేదు కదా సార్, అది ఎలో లిమిట్ వచ్చి 50 సార్, లేకపోతే 1000 దాకా వెళ్ళిపోతుంది సార్. 1000 మిల్లీగ్రామ్ పర్ నార్మల్ వెయిట్ సార్. నెక్స్ట్ జెడ్ఎల్డి కాదనుకోండి సార్, రిజెక్ట్స్ వస్తుంది, ఈ లీచెట్ వస్తుంది. ఆల్ టుగెదర్ 200 KLD మనం బయటకు వదిలేయాల్సి వస్తుంది. So it's completely ZLD plant. Huh? ఎస్ సార్. ఇది మన పారామీటర్ వాల్యూస్ సార్. అగైనెస్ట్ 50 స్టాండర్డ్ దే ఆర్ అచీవింగ్ 45.5 చిమ్నీలో ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ ఒక టెర్మినాలజీ ఉంది సార్, డయాక్సిన్స్ అండ్ ఫ్యూరాన్స్. సెకండ్ దీస్ ఆర్ వాటర్ పారామీటర్స్ సార్. లీచాట్ కనెక్షన్ అయిన ట్రీట్మెంట్ వాటర్ సార్. Give me this one. ఇక్కడ సార్ పెన్ సార్. మీరు అనేది ఇదా 50 స్టాండర్డ్ 50 is the allowable permissible standard, sir. As against they are reaching 45.5, sir. As per APPC emission control. సో మ్యాక్సిమమా మినిమమా? ఇది maximum, sir. This is Allowable standard limit, sir. This one maximum. is allowable limit. ఓకే ఓకే వాట్ ఇస్ ద మినిమం లిమిట్ హియర్? మినిమం అంటే వీళ్ళకి చిమ్నీలో ఇప్పుడు ప్రెసెంట్ రిఫ్లెక్ట్ అవుతున్నది అది సార్. దీస్ ఆర్ ది వాటర్ పారామీటర్స్. హౌ ఎన్ని రోజులకు ఒకసారి తీస్తారు ఇది శాంపుల్? 6 monthsలో ట్వైస్ తీస్తాం సార్. అంటే ఇయర్లో 4 times. వేరే ఏదైనా కంప్లైంట్ అలాంటిది వచ్చినా కానీ ర్యాండమ్గా తీస్తాం సార్. హూ ఇస్ శ్రీరంజని? శ్రీరంజని సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ఫ్రమ్ జోనల్ ల్యాబొరేటరీ ఏపీపీసీబీ సార్. వాటర్ ల్యాబ్ మనకి రీజనల్ ఆఫీస్లో లేదు సార్. హౌ కమ్ దే హ్యావెంట్ డన్ ఎనీ మీన్ గోదావరి ఆంధ్ర పేపర్ మిల్స్కి ఇలాంటివి ఏం లేదు ఉందా? హ్యాడ్ దే డన్ దిస్? అలా అక్కడ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఇక్కడ చేస్తున్నారు సార్. మనకి ఓన్లీ ఇది ఒకటి PH. కాదబ్బా, నేను అనేది మీరు ఇలా ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు అక్కడ ఎందుకు అలా వదిలేశారని అడుగుతాను. సేమ్ PCB, ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఎఫిషియెంట్లీ హియర్, హౌ కమ్ దే అలౌడ్? థ్యాంక్ యూ సార్. ఎంతమంది మీరు పనిచేస్తారు ఇక్కడ? సార్ 80 ద స్టాఫ్ సార్, 80 ఇది అవుట్ సోర్స్. యాక్చువల్ మాకు అంత అవసరం లేదు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక 40 10th ఫెయిల్డ్ 7th ఫెయిల్డ్ ఎవరన్నా మనం తీసుకొచ్చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చదివి ఉండాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు డిప్లొమా చదవాలి సార్, బట్ బాయిలర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఉండాలి సార్. అట్లాగే ఒక కుర్రాన్ని చూసారు కదా, వాళ్ళు ఫీల్డ్ ఆపరేటర్స్.
2 బాయిలర్లు ఉంటే 8 మంది ఫీల్డ్ ఆపరేటర్స్ ఉంటారు, 8 మంది డీసీఎస్ ఆపరేటర్స్ ఉంటారు, గ్రాప్ క్రేన్ వచ్చి 8 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు టెక్నీషియన్స్. వీళ్ళు కాకుండా టర్బైన్ ఆపరేటర్స్ ఉంటారు. ఆల్ షుడ్ బీ హ్యావింగ్ ద సర్టిఫికేషన్స్. నెక్స్ట్ మనం కాకినాడలో కూడా పెడుతున్నాం సార్. ఇప్పుడు 6 ప్లాంట్స్ వస్తుంది. ఎంత అవుద్ది సెటప్కి? సార్ యాక్చువల్ 1 megawatt కాస్ట్ ఈజ్ 25 crores. దిస్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ 340 crores. Like you need. Can we have a mini plants like this? They are going to No, it is set not up possible. also. Sir. ఎందుకని? Minimum 600 tons is the requirement. Sir. The low we go, the cost of the project will go up. Sir. Actually, CERC guidelines out వచ్చేసి the project సార్ కొబ్బరి సార్. సో CERC guidelines వచ్చింది సార్. దానిలో పర్ మెగావాట్ కాస్ట్ ఫ్లాట్ రేట్ తీసుకున్నారు సార్ 22 crores. టారిఫ్ షుడ్ బి గివెన్ అట్ 10 రూపీ 21 paisa. బట్ ఇక్కడ మనకి 6 రూపీస్ 60. ఇప్పుడు కొత్తగా 6 ప్రాజెక్టులు వస్తుంది. స్టేట్లో మనకి 7,200 tons ఆఫ్ చెత్త జనరేట్ అవుతుంది. కడప, కర్నూలు 2 వస్తున్నాయి సార్. కాకినాడ హౌ మచ్ వాట్ ఇస్ ద మినిమం జనరేషన్? మినిమం చెత్త ఎంత ఉండాలి? 600 tons. మనకి ఎంత అక్కడ Kakinada, sir. రాజమండ్రిలో? Sir, Rajahmundry is there nearly 160, sir. 160 million tons. 160 tons per day. సార్ ఒక చిన్న సబ్మిషన్. కాకినాడ ఈజ్ ఏ క్లస్టర్ ఆపరేషన్. కాకినాడ, రాజమండ్రి ఇంకా 21 ELBs కలిపి తీసుకున్నాం. 950 tons per day వస్తుంది సార్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది? అది November 27కి మేము కమిషన్ చేయాలనుకుంటున్నాం. మొత్తం 6 ప్లాంట్స్ సార్. కడప, కర్నూలు, సరిపోతాయా నెల్లూరు, మొత్తం? కాకినాడ. ఓకే సార్. నెక్స్ట్ విజయవాడ, గుంటూరు బిడ్డింగ్కి వెళ్ళాలి. విజయవాడ, తిరుపతి బిడ్డింగ్కి వెళ్ళాలి సార్. ఎందుకు అట్లా? ఇప్పుడు బిడ్డింగ్ అవుతుంది సార్. ఇది లేటర్ స్టేజ్లో తీసుకున్నారు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ లోడెడ్ అయిపోయింది సార్. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇట్ కెన్ అడ్రస్ మిక్స్డ్ వేస్ట్, వెట్ అండ్ డ్రై టుగెదర్, RDF ఫ్రమ్ లెగసీ వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్. లెగసీ వేస్ట్ ఎలా చేస్తారు? లెగసీ వేస్ట్ ఆల్రెడీ మన ఇయర్స్ టుగెదర్ డంప్ అయిపోయింది కదా సార్. ఇందాక మీరు అడిగారు అదేంటని. దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది RDF. బయోమైనింగ్ చేసిన తర్వాత ఆయన చెప్పినట్టు గ్రావెల్ అంతా తీసేసి ఆ మిగిలిన డ్రై వేస్ట్ ఏదైతే ఉంటుందో అది పంపిస్తాం సార్. అది వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తారు. మరి అది గ్రావెల్ కింద ఆ గ్రావెల్ నార్మల్గా క్వాలిటీ చెక్ చేసి మంచి క్వాలిటీ అయితే కనుక మట్టిలో కలిపేస్తారు సార్. చెడ్డ క్వాలిటీ అయితే కనుక దానికి ఒక ప్రాసెస్ ఉంది సార్. దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలని ఒక 80% ఇస్ గ్రావెల్. మీకు లెగసీ వేస్ట్ క్యారెక్టర్స్ చెప్తున్నాను సార్. 78 to 79% ఈస్ గ్రావెల్. హౌ కెన్ యూ జనరలైజ్ లెగసీ వేస్ట్? Years together, some 5 years, 6 years, 7 years, the dump is existing, that is called legacy waste. No, I understood that. Like I'm saying, how come you can say a lot of gravel would be there in legacy waste? We have done a characterization, sir. No, each legacy waste should have a different character. Kada? Majority, I have told the common factors. And each area specific unto the legacy waste. But it depends upon the quality of waste. For example, we have done one study, sir. Internationally, we have done study. If you burn MSW here, the bottom ash generation is 25%, sir. Whereas Vizag plant it is 35%. Enduku road sweeps, drainage silt, adi kalputunnaru. Next, I am the member in the Chinese association, sir. China, the 14%, sir. Japan is the best country for the waste management, sir. There is 6 to 7%. Okay.